రజనీకాంత్ కూలీ మూవీ ఆగస్ట్ 14 అయితే రిలీజ్ అవుతుంది భయ్యా. అయితే ఈ మూవీకి అనమాట ఎంత బిజినెస్ జరిగింది, అలాగే ఈ ట్రైలర్ ఎప్పుడు వస్తుంది, అలాగే ఈ మూవీ ఎక్కడెక్కడ ఎంతెంత కలెక్షన్ బ్లాక్ చేస్తుంది అదేనమాట డీటెయిల్గా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్యా, ఈ మూవీకి తమిళనాడులో 250 కోట్ల బిజినెస్ అయితే జరిగిందంట. ఇది మామూలు విషయం కాదు. ఇప్పుడు దాకా తమిళ హీరోలు అనమాట ఎవరు అంత మార్క్ అయితే టచ్ చేయలేదు, అంత బిజినెస్ అయితే జరుపుకోలేదు. అయితే ఈ మూవీకి పెట్టిన బడ్జెట్ అనమాట 250 కోట్ల నుండి 270 కోట్లు అయితే పెట్టారంట. అయితే ఈ మూవీ అక్కడే అనమాట, అంటే తమిళనాడులోనే అనమాట దాదాపు 200 కోట్ల నెట్టే కొట్టొచ్చు అని నాకు తెలిపించింది. అయితే ఈ మూవీ తెలుగు రేట్స్ అనమాట 53 కోట్లు పెట్టి ఏషియన్ వాళ్ళు అయితే కొన్నారు. నాకు తెలిసి భయ్యా, ఎందుకంటే మన తెలుగు ఆడియన్స్ అనమాట బీభత్సంగా తిరుగుతారు రజనీకాంత్ కూలీ మూవీ. ఎందుకంటే రజనీకాంత్ కూలీ మూవీ తమిళనాడులో ఎక్కువ కలెక్షన్ బ్లాక్ చేయదు, అక్కడే పెద్ద స్టార్ అయినా సరే ఆయన మూవీ అనమాట తెలుగులో బీభత్సంగా కలెక్షన్ బ్లాక్ చేసింది. అంత హైప్తో ఈ మూవీ అయితే దిగుతుంది. అయితే థియేటర్లు అయితే చాలా తక్కువ అయితే ఉన్నాయి, ఎందుకంటే వాటు మూవీగా చాలా థియేటర్స్ అయితే వెళ్ళిపోతున్నాయి. అయితే కూలీ మూవీ కూడా బీభత్సంగా దిగుతారు, ఎందుకంటే దీంట్లో మన నాగార్జున గారు అయితే ఉన్నారు. నాగార్జున గారు ఒక ఇంపార్టెంట్ రోల్ అయితే ఉన్నారు. నెగిటివ్ షేడ్ క్యారెక్టర్ అని చాలా మంది చెప్తున్నారు. ఏ రేంజ్లో ఉంటుందో చూడాలి. మరి ఆడియో రైట్స్, శాటిలైట్ రైట్స్, థియేటర్ రైట్స్ ఇలా చాలా రైట్స్ అయితే ఉన్నాయి. అవన్నీ అనమాట ఓవరాల్ ఇండియాలో అనమాట 250 కోట్ల బిజినెస్ అయితే జరుపుకుందంట. ఓవర్సీస్లో 80 కోట్లు. ఈ మూవీకి అనమాట 250 నుండి 270 అన్నానుగా, దాంట్లో 270 చేసుకుందాం. అయితే ఈ మూవీ అనమాట ఇప్పటికే 630 కోట్ల బిజినెస్ అయితే జరుపుకుంది. ఇది మామూలు విషయం కాదు. అయితే ఈ మూవీ ట్రైలర్ ఎప్పుడు వస్తుంది అంటే భయ్యా, యాక్చువల్గా ఇంకా అనౌన్స్ చేయలేదు. అయితే ఎప్పుడు వస్తుందంటే ఆగస్ట్ ఫస్ట్ వీక్లో అయితే వస్తుంది. ఫస్ట్ వీక్లో అనమాట కొద్దిగా హైప్ పెరగడానికి ట్రైలర్ అయితే వదులుతారు, లేకపోతే జూలై లాస్ట్ వీక్లో అయితే రిలీజ్ చేస్తారు. జూలై లాస్ట్ వీక్లో అనమాట అంటే మంచి మంచి సినిమాలు ఉన్నాయి, దాని కారణంగా అప్పుడైతే రిలీజ్ చేయరు ట్రైలర్. తెలిసి ఆగస్ట్ ఫస్ట్ వీక్లోనే అనమాట ఈ మూవీ ట్రైలర్ అయితే వస్తుంది. ట్రైలర్ అయితే ర్యాప్ ఉంటుంది భయ్యా, ఎందుకంటే దీంట్లో చాలామంది స్టార్ క్యారెక్టర్స్ ఉన్నారు ప్రతి ఒక్క ఇండస్ట్రీ నుండి. అమీర్ ఖాన్ గారు, అలాగే ఉపేంద్ర గారు, అది కాకుండా నాగార్జున గారు, రజనీకాంత్ గారు, శృతి హాసన్ గారు, ఇలా చాలామంది అయితే ఉన్నారు. చూడాలి మరి ఈ మూవీ ఏ రేంజ్లో వసూలు చేస్తుందో. అదే కాకుండా డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ రీసెంట్గా అనమాట ఒక విషయం అయితే చెప్పారు. ఏంటంటే 2 సంవత్సరాల నుండి నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్ అనమాట నేను తెలంగాణ పట్టించుకోవట్లేదు, అంత హార్డ్ వర్క్ చేసి ఈ మూవీ అయితే రాస్తున్నాను, నేనైతే ఈ మూవీతో పెద్ద మార్క్ని టచ్ చేయాలి అనుకుంటున్నాను అనమాట ఆయనతో ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేశారు. నాకు తెలిసి భయ్యా, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ అంటే వీరుడు, ఒక ధీరుడు అని క్లియర్గా చెప్పొచ్చు. అలా ఎందుకు చెప్తున్నాను అంటే తమిళనాడులో తమిళ ఇండస్ట్రీలో అనమాట అతనికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అలాంటి డైరెక్టర్ అనమాట ఆయన ఎటువంటి మూవీ తీసినా సరే ఆ మూవీ చిన్న స్టోరీ అయినా సరే ఆ స్టోరీ ప్లాట్ అనమాట చాలా మందికి ఎక్కిస్తుంది, చాలా మందికి నచ్చుతుంది. ఆ రేంజ్లో అనమాట ఆయన అయితే మూవీ దించుతాడు. కూలీ మూవీ ఏ రేంజ్లో వసూలు చేస్తుందో, ఏ రేంజ్లో ఉంటుందో చూడాలి. మరి ఇంతకీ కూలీ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.